ఉన్నారో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే గురుగారు. మీ పేరండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నా పేరు హేమలత, నేను పగిడాల నుంచి మాట్లాడుతున్నా. హేమలత గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? పగిడాల నుంచి మాట్లాడుతున్నా. పగిడాల నుంచి టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్ చేసేయండి, టీవీ సౌండ్ తగ్గించేయండి. నందికొట్కూరు దగ్గర నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా. ఓకే అండి, టీవీ సౌండ్ అనేది తగ్గించేయండి. తగ్గిస్తున్నాంలే గురుగారు. సరే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2005 1వ తేదీ 1వ నెల. 2005 1వ తేదీ 1వ నెల. ఓకే, ఏ సమయాన్ని జన్మించారు? సాయంత్రం 6:30కి గురుగారు. సాయంత్రం 6:30కి మీరు జన్మించారు. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు, సంతానం గురించి అడుగుతున్నాను. మీకు సంతానం లేదమ్మా? లేదా. ఉన్నదా లేదా అని అడిగి, సంతానం గురించి అంటే మీ సంతానం గురించి అంటే సంతానం కలగడం గురించి అడుగుతున్నారా, లేకపోతే ఆల్రెడీ ఏమైనా సంతానంతో సమస్యలు ఉన్నాయా? లేదు, అట్లా గురువు గారు. పెండ్లయ్యి సంవత్సరం కావడానికి వచ్చింది. సంవత్సరంగానికి వచ్చింది. అయినా కూడా సంతానం మీరు గర్భవతి కాలేదా? కాలేదు గురువారు. ఓకేనమ్మా, మీరు గర్భరక్షాంబికను పూజించండి. మాది ఆగస్టులో పెళ్ళైంది, 30-31 గురుగారు. డాక్టర్లు ఎవరినైనా సంప్రదించారా? ఏంది గురుగారు? డాక్టర్లు ఎవరినైనా కనుక్కున్నారా? డాక్టర్ల కాడికి పోయింది మళ్ళీ ఆగిందే. సరేనమ్మా, మీరు అదే గర్భరక్షాంబికను పూజించండి, వినాయకుడిని పూజించండి. వినాయకుడిని గర్భరక్షాంబికను పూజించండి. అదే గురువారు, ఎప్పుడైతే సంతానం. అంతేనమ్మా, అవి పూజలు చేసుకోండి. ఓర్వకల్లు నాగేశ్వర ఆలయంలో ఒకసారి రాహుకేతులు పూజ చేయండి. ఓర్వకల్లు నాగేశ్వర ఆలయంలో మీరు నందికొట్కూరు అన్నారు కదా, ఓర్వకల్లు నాగేశ్వర ఆలయంలో రాహుకేతులు పూజ చేయండి. ఆ తర్వాత నిత్యం ఇంట్లో రాహుకేతులు పూజించండి. అలాగే దుర్గాదేవిని పూజించండి. సరేలే గురుగారు. గురుగారు